నేను చెప్పకూడదు అనుకుంటే పాటలు కూడా యాభోబు వచ్చేసాడు. మంచిది. ఏది ఏమైనా ఈ సమయంలో రక్షింపబడిన విశ్వాసులు నమ్మకంగా ఉండుట అనే పాఠాన్ని తీసుకుపోతున్నాను. రక్షింపబడిన విశ్వాసులు నమ్మకం ఉండాలి. ఎవరికి నమ్మకం ఉండాలి అంటే మనం రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు వారికి మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మనము మన ప్రభుకి మనం నమ్మకంగా ఉంటే మన కుటుంబంలో మనం నమ్మకంగా ఉంటాం. మన ప్రభుకి మనం నమ్మకంగా ఉంటే మన సంఘములో కూడా మనం ఎలా ఉంటాం చెప్పండి? నమ్మకంగా ఉంటాం. మూడేది, మన కుటుంబంలో కూడా నమ్మకంగా ఉంటాం. తర్వాత మన జాబులో, మన పనుల్లో, మన ప్రయాణాలలో మన దేవునికి మనం నమ్మకంగా ఉండేవారిగా కావాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత ఒకటి మర్చిపోయాను, బైబిల్ స్టడీ కూడా ఇంతవరకు దేవుని కృపను బట్టి అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయానికి లాస్ట్ మాటలు ముగింపులోకి వచ్చాము. కొన్ని వచనాలు మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని వచనాలు ఈ రాత్రి వేళ బైబిల్ క్లాస్గా 5 గంటలకే ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆ కొన్ని లేఖనాలు ముగింపు చేస్తాము. ఆ దాదాపు ఇంచుమించు కొన్ని నెలలు పరిశుద్ధాత్ముడు అపోస్తల కార్య గ్రంథం మీద బైబిల్ క్లాసులో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ తర్వాత సంఘంలో గత 2-3 వారాలు ప్రకటన చేశాము. నా క్లాస్ అయిపోతుంది, బైబిల్ స్టడీ అయిపోతుంది, అపోస్తల కార్య గ్రంథం అయిపోతుంది. ఇంకా ఎవరైనా సంఘంలో ఉన్నవారు బైబిల్ క్లాస్ తీసుకోండి అని చెప్పాను. ప్రకటన చేయగా అశోక్ గారు ముందుకు వచ్చారు. రేపు ఆదివారం నుంచి బైబిల్ స్టడీ దేవుని దాసులు అశోక్ గారు బైబిల్ క్లాస్ తీసుకుంటారు. మంచిది. నేను చెప్తున్నాను, ఒక 4 వారాలైనా చాలు. ఎక్కువ చెప్పలేకపోయినా ఒక 4 వారాల, 2 వారాల, ఒక 2 నెలల, ఒక 3 నెలల, ఒక 4 నెలల ఆ పుస్తకాన్ని బట్టి, ఆ దైవజనుడిని బట్టి, ఆ వర్తమానం దేవుడు పరిశుద్ధాత్ముడు ఎంతవరకు మనకు తలంపులు ఇచ్చి అందిస్తాడో అంతవరకు మీరు ఎవరైనా సరే సంఘములో వారే బైబిల్ స్టడీ తీసుకోవాలని ప్రకటన చేస్తూ వచ్చాను. ఆ ప్రకటన ప్రకారం దేవుని దాసులు తీసుకుని ఆయన అయిన తర్వాత ఇంకా ఎవరైనా కూడా బైబిల్ స్టడీ కూడా తీసుకోవడానికి సిద్ధపడి ఉండాలని ప్రవర్తమానం చేస్తున్నాను. మంచిది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రక్షించబడిన విశ్వాసులు నమ్మకంగా ఉండాలి. ఎవరెవరు నమ్మకం ఉన్నారు బైబిల్ గ్రంథంలో? ఎంతమంది భక్తులు ప్రభుకి నమ్మకం ఉన్నాడు, ప్రభు చెబుతున్నాడు నమ్మకస్తుడని అనేది బైబిల్ గ్రంథంలో కొంతమందిని ఏరుకొని అక్కడక్కడ మనం ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయం. జాగ్రత్తగా ఈ కొంచెంసేపు మీరు వాక్యం మీద మనసు పెట్టాలని ప్రవర్తమానం చేస్తున్నారు. ఒకటి, వాక్యం ఎప్పుడు వినాలి. వాక్యం వినకుండా ఏదో ఆలోచనలో వచ్చి ఇక్కడ కూర్చుంటే దానివల్ల మనకు ప్రయోజనం ఏమి లేదు. నేను చెప్తున్నానే కాదు, ఇక్కడ దైవజనులు ఎవరు వచ్చి వాక్యం చెబుతున్నా మనం అందరము శ్రద్ధగా వాక్యాన్ని ఆలోచించాలి. ఒక 40 నిమిషాలు చెప్పే వాక్యము ఏదో ఒక్క మాట మన కుటుంబానికి సరిపోద్ది, వ్యక్తిగతంగా మనకు సరిపోద్ది. మన జీవితాన్ని మార్చడానికి ఒకే ఒక మాట చాలు. దీంట్లో లోకానుసారంగా ఒకటి ఏదో ఉంది, ఒక ఐడియా అంట. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మీరు అందరూ చెప్పగలరు. చెప్పండి ఏందమ్మా? వాక్యం చెప్పమంటే ఎవరు చెప్పడంలే, వాక్యం చెప్పమంటే ఎవరు చెప్పలేదు. కానీ ఏంటంటారు చెప్పండి, ఒక జీవితాన్ని అది మార్చేస్తుందంట. దేవుని వాక్యం కదా జీవితాన్ని మార్చేసేది, దేవుని మాటలు కదా జీవితాన్ని మార్చేసేది. అలాగే దీన్ని నిలిచిపెట్టి అది అందరూ చెప్పేశారు.
ఎవరు చెప్పినా, ఇక్కడ నుంచొని ఎవరు చెప్పినా ఏదో ఒక మాట మన కుటుంబానికి సరిపోతుంది, మన జీవితానికి సరిపోతుంది, మన ఆలోచన సరిపోతుంది, మన విశ్వాసానికి సరిపోతుంది, మన భక్తికి సరిపోతుంది. మనకు సరిపోయే వాక్యం ఏదో ఒక మాట దేవుడు నీకు అందిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, అలాగా ఆ మనసుతో దేవుని వాక్యం వింటే, ఈ వాక్యం ద్వారా నేను బలపడ్డాను, ఈ వాక్యం నాకు సరిపోయింది, ఈ వాక్యం నా జీవితానికి, నా కుటుంబానికి, నా సంఘానికి మేలుకరంగా ఉంటది అనుకున్నప్పుడు మనకి దేవుని వాక్యం అర్థమయ్యే రీతిగా కూడా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, మంచిది. అపోస్తల కార్యక్రమం తీశారు కదా, 16వ అధ్యాయం మొదటి శరణాలు చదవండి. మొదటి శరణాలు. లుస్త్రకును వచ్చెను, అక్కడ తిమోతి అనే ఒక శిశువుడు ఉండెను. ఒక యూదురాలి కుమారుడు, అతడు తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొయిలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. ఏ పేరు పొందినవాడు చెప్పండి? మంచి పేరు పొందినవాడు. ఎవరమ్మా ఈయన? పౌలా? తిమోతియా? తిమోతి సంఘాలలో కొలమ సహోదరుల్లో ఎలాంటి పేరు కలిగిన వాడు అంటే చెప్పండి? మంచి పేరు కలిగిన వాడు. తిమోతి యవనస్తుడా వృద్ధుడా? త్వరగా చెప్పండి. యవనస్తుడు. ఇక్కడ ఏరి యవనస్తులందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎటు పోయేటట్టు ఉంది, కారణం రాకుండా. యవనస్తుడైన తిమోతి ఎక్కడ? లుస్త్రలోను ఈకొయిలోను ఉన్న సహోదరుల అందరిలో ఆ సహోదరుడు, ఆ యవనస్తుడు ఎలాంటి వాడంట? మంచి పేరు పొందుకున్నవాడు. మంచి పేరు పొందుకున్నవాడు. సంఘములో నమ్మకంగా మనం ఉండాలి. ఆయన నమ్మకం ఉన్నాడు కనుక ఆ సహోదరుడికి పౌలు చెప్తున్నాడు, నమ్మకస్తుడు. సంఘాలలో ఇప్పుడు చెప్పండి ఎలా ఉండాలి? స్త్రీలు పురుషులు అమ్మా సంఘాల్లో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. లుస్త్రా సంఘములోను ఈకొన సంఘములోను ఉన్న సహోదరుల్లోనూ ఎలాంటి వాడు తిమోతి అంటే? నమ్మకంగా ఉన్నవాడు. అందుని బట్టి స్త్రీలైనా పురుషులైనా ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండేవారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత చదువు చూడండి, మొదటి కొరింథీ పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మరియు గృహ నిర్మాణకులలో ప్రతి వాడును గృహ నిర్మాణం అంటే, గృహం అంటే సంఘమే. మళ్ళీ గృహం అంటే చెప్పండి ఏంటి? సంఘమే. సంఘము ప్రతివాడు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పాలి మీరందరూ. ఏం మర్చిపోయారు? ఆ మాట పుట్టండి, ఇంకెందుకు ఓవర్ ఆ మాటే చెప్పండి సార్, పదం చూద్దు మీరు. సంఘములో గృహములో ప్రతివాడు ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకం. ఎవరికి నమ్మకం? త్వరగా చెప్పాలి మళ్ళీ మీరు. ఎవరికి నమ్మకం? దేవునికి నమ్మకంగా ఉండాలి. మనుషులకి నమ్మకంగా కూడా ఉండాలి, కానీ మొదటగా దేవునికి నమ్మకంగా మనం ఉంటే మనుషులకు నమ్మకంగా ఉంటాం. కొంతమంది భర్తలు భార్యకి నమ్మకంగా ఉండరు. అర్థమవుతుంది నా భాష? ఎరా రాజు, భార్య కొంతమంది భర్తలకు నమ్మకంగా ఉండరు. అందువల్ల కుటుంబాలు పతనమైపోతాయి. రక్షింపబడిన విశ్వాసులు సంఘం అనే గృహంలో ఎవరి కోడ ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవుని సంఘం కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. నిన్ను నా నూతన అమూల్యమైన రక్తంతో కొన్నాడు యేసయ్య. కొనుక్కుంది దేనికంటే నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. రెండేది సంఘానికి నమ్మకంగా ఉండాలి. మూడేది గృహంలో నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు చెప్పండి. తల్లిదండ్రులకి పిల్లలు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రభు తన గృహంలో కోరుకుంటున్న వారు ఎవరంటే
నమ్మకస్తులు కావాలి అని కోరుకుంటున్నాడు. నమ్మకస్తులు కావాలని కోరుకుంటున్నాడు. చదవండి మళ్ళీ 2వ వచనము. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. అంటే అక్కడ అది అవసరం. ఏది అవసరం ఇప్పుడు చెప్పాలి మీ అందరూ? ఏది అవసరము? నమ్మకంగా ఉండటము అవసరం. అవసరం లేనిది కాదు ఇది. ఇప్పుడు చెప్పండి, అవసరం లేనిది కాదు. ఏది అవసరమైందో అది మనం తీసుకోవాలి. ఏది అవసరం లేదో అది మనం విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. అందుకని ప్రేమని దేవుని బిడ్డరా, దేవుని గృహంలో, దేవుని సంఘములో ఎవరు కోర ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? నమ్మకంగా ఉండాలి. ఎవరికి వాళ్ళే, నీకు నువ్వే, చెప్పండి నాకు నేనే. ఎవరికి నమ్మకంగా ఉండాలి? మనం అందరమే దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. 17వ వచనం చూడండి. అన్ని వచనాలు చదవడానికి సమయం కాదు. 17వ వచనం చదవండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడైన నమ్మకమైన నా కుమారుడు తిమోతి. ఎవరు కుమారుడు? ఇందాక మీరు అపోస్తల కార్యక్రమంలో తల్లిదండ్రులు ఎవరైనా చదివారు త్వరగా. అందుకే మీరు వాక్యం ఎలా అంటుంది? యూదురాలు తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ పౌలేమంటున్నాడు? కొరింథీ పత్రికలో పౌలేమన్నాడు? నా కుమారుడు. రైట్. ఇది వినేవాళ్ళు ఎంపిటే చెప్పగలరు. మీరు వాక్యం వింటే ఎంపిటే ప్రతి వాక్యానికి మరి ఒక వాక్యానికి జంట చేసినప్పుడు కరెక్ట్ గా మీరు దాన్ని చెప్పగలరు. అందువల్ల ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతి గురించి. ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదువుదాం. ఏమన్నాడు చూడండి. నా కుమారుడైన ఎవరందు? ప్రభువునందు నాకు ప్రియమైన వాడు. ఎవరు ప్రియమైన వాడు? తిమోతి. నాకు ప్రియమైన వాడు. ఎలాగయ్యాడయ్యా ప్రియమైన వాడు? త్వరగా పట్టుకోవాలి. అక్కడే అంతే, వచ్చిన అక్కడే ఉంటాయి. మీరు ఏడ దూరం వెళ్ళి చదవాల్సిన అక్కర్లా. అక్కడ చదువుకున్న దాంట్లోనే అర్థాలు దొరుకుతాయి మనకి, ఎక్కడ పక్కర్లా. ప్రభువునందు ఏమయ్యాడు తిమోతి? పౌలుకి ప్రియమైన వాడయ్యాడు. నేను అప్పుడప్పుడు చెప్తాను, బయట సభలకు వెళ్ళినప్పుడు నిన్ను చూసి భయపడాలంటే నీ దగ్గర వాక్యం ఉంటేనే భయపడతారు ఎవరైనా. వాక్యం లేకపోతే ఎవరు భయపడరు. నీ జ్ఞానాన్ని బట్టి కానీ, నీ ధనాన్ని బట్టి కానీ, నీ ఆస్తిని బట్టి కానీ, నీ అంతస్తుని బట్టి కానీ, నీ బలాన్ని బట్టి కానీ ఏదే విశ్వాసి భయపడరు. దేన్ని బట్టి భయపడతారు విశ్వాసం? ఇప్పుడు చెప్పాలి. వాక్యాన్ని బట్టి. వాక్యాన్ని బట్టి భయపడతారు, అంతేగాని వాక్యం లేకుండా ఎవరు మనకి భయపడరు. ప్రేమైన దేవుని బిడ్డలు. అందుకనే నాకు ప్రియమైన వాడు, నాకు ప్రేమైన వాడు. ఎందుకయ్యాడు పౌలుకి తిమోతి ప్రేమైన వాడు అంటే? దేవుణ్ణి బట్టి. ఎవరిని బట్టి చెప్పండి? అంటే తిమోతిలో ఏముందో తెలుసా? తిమోతిలో వాక్యం ఉంది. తిమోతిలో ఏముంది? వాక్యం ఉంది. ఎలా చెబుతున్నాడు తిమోతి అంటే? మీకు చెప్పే బైబిల్ స్టడీ కొన్నిసార్లు తిమోతి ఎక్కడికి వెళ్ళినా గలలయ సమరయ ప్రాంతం అంతా పౌలు ఎక్కడైతే ఇక్కడ గలతీ సంఘంలో, అలాగే కొరింథీ సంఘంలో, అలాగే ఫిలిప్పీ సంఘంలో, అలాగే తర్వాత తీతు సంఘంలో ఎలాగ సువార్త ప్రకటించాడో పౌలు, ఆ పౌలే సాక్ష్యం చెప్తున్నాడు. బైబిల్ స్లైడ్ విన్న వాళ్ళకి గుర్తుంటది. తిమోతిని నేను సంఘాలకు పంపిస్తున్నాను. తిమోతి గాని వాక్యం చెప్తా ఉంటే నేను చెప్పినట్టే వాక్యము. ఇప్పుడు చెప్పండి, చాలా మంది ఎవరి పాటికి వాళ్ళే వాక్యం చెప్పడం కాదు. తనకంటే పెద్దవారు, తనకంటే అనుభవం కలిగిన వారు ఆ వాక్యాల్లో రావాలి. ఆ వాక్య సందేశం అలాగే రావాలి. ఎవరికి పడాలి అంటే పౌలకు పడతాడని చెప్పాడు. పౌలే చెప్పాడు, వాక్యంలో పౌలకు పడతాడు తిమోతి చెప్తా ఉంటే. అందుకనే నాకు ప్రియమైన వాడు తిమోతి. ఎవరిలో ప్రియమైన వాడు? దేవుని యందు, ప్రభు యందు ప్రియమైన తిమోతి నాకు ప్రియమైన వాడు అన్నాడు. ఎందుకన్నా వచ్చింది ఆ మాట? మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేనా? అంటే పౌలు ప్రసంగంలో తిమోతి ప్రసంగం చేస్తా ఉంటే ఎవరు అగపడుతున్నాడు? తిమోతిలో. త్వరగా చెప్పండి. పౌలు అగపడుతున్నాడు. పౌలు అగపడటం ద్వారా నాకు ప్రియమైన వాడు అన్నాడు పౌలు. నాకు ప్రియమైన వాడు అన్నాడు. ఇంకా ఏమన్నాడు చూడండి. నాకు ప్రియమైన వాడు ఆయన నమ్మకమైన నా కుమారుడైనా. అంటే దేవునిలో
ఏమయ్యాడు ఇప్పుడు చెప్పండి? పౌలుకి తిమోతి కుమారుడయ్యాడు. ఎందువల్ల కుమారుడయ్యాడు? రెండేది నమ్మకంగా సంఘాల్లో సువార్త పనిచేస్తున్నాడు గనక, నమ్మకంగా పౌలు దగ్గర పెరిగాడు గనక, నమ్మకంగా పౌలు చెప్పినట్టే ఆ తిమోతి కూడా దేవుని వాక్యం చెబుతున్నాడు గనక చెప్పండి ఇప్పుడు ఏమయ్యాడు? నమ్మకమైన వాడయ్యాడు. ఇప్పుడు పౌలు బలహీనుడు, వృద్ధుడు. ఇప్పుడు పౌలుని సంఘానికి పిలిచారు. పిలిచినప్పుడే పౌలు ఇప్పుడు ఎవరిని పంపిస్తాడు చెప్పండి త్వరగా? నమ్మకస్తులను పంపిస్తారా? నమ్మకం లేని వాడిని పంపిస్తారా? అమ్మా, సంఘంలో ఏ పనికైనా ఎవరిని పంపిస్తారు చెప్పండి? నమ్మకస్తులను పంపిస్తారు. నమ్మకస్తులని అంటే దేవుని సంఘంలో నమ్మకంగా ఉన్న తిమోతిని మనం చూస్తున్నాం. నమ్మకంగా ఉన్న తిమోతి. తర్వాత చూడండి 20వ వచనం చూడండి. 20వ అక్కడ నుంచి మొత్తం చదువుకోవచ్చు. 17, 18, 19, 20 దాకా చదవచ్చు. 20వ వచనం చదివేసేయండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తి. దేవుని రాజ్యం ఎలా ఉందని చెప్పండి? ఉత్త మాటలతో కాదు, అది దేవుని శక్తి. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం అనే శక్తి. దేవుని వాక్యం అనే శక్తి మనలో ఉండాలి. తిమోతిలో ఏముంది ఇప్పుడు చెప్పండి? దేవుని శక్తి. పౌలులో ఏముంది? దేవుని శక్తి. దేవుని శక్తి ఉండాలి మనలో. దేవుని శక్తి లేకపోతే మనం ఎంత చెప్పినా ప్రయోజనమేమీ లేదు. చదవండి మళ్ళీ 20 చదువుదాం. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారో పౌలు చెబుతున్నాడు. బెత్తిముతో నీ వద్దకు మేము రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనసుతోను రావలెనా? బెత్తిం కూడా వాడాలంటున్నాడు. ఎవరికి బెత్తం వాడేది? విశ్వాసులుగా అవిశ్వాసులుగా ప్రభు నామం వాడికి బెత్తం వాడాల్సింది. పౌలు అంటున్నమాట. చెప్పండి అమ్మా, విశ్వాసులకు ఏం వాడాలట? బెత్తంతో రమ్మంటారు. ఈసారి నన్ను బెత్తం తీసుకొని వస్తే ఏమైందమ్మా? లోపుంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి బెత్తం తీసుకుని ఒకవేళ లోపుండు. నేను కాదు, పౌలు గారు అంటున్నమాట. పౌలు గారు అంటున్నమాట. నేను బెత్తంతో తీసుకొని రమ్మంటాను. బెత్తం దేనికి కొడతారండి? కొట్టడానికైనా లేకపోతే దేనికి కొడతారమ్మా బెత్తం? స్కూల్కి వెళ్ళే వాళ్ళకి తెలుసు కదా బెత్తం దేనికి కొడతారు. మాట వినకపోతే, చెప్పిన సరిగా రాయకపోతే టీచర్ ఏం చేస్తారు? నాయనలారా బెత్తంతో పడతారు. బెత్తంతో పడతారు. మాట వినకపోతే పడతారు. పౌలు అంటున్నారు, మీరు సరైన విశ్వాసంలో లేదు. ఇదుకి నేను ప్రేమతో రావాలనా బెత్తంతో రావాలనా అని అంటున్నాడు. ప్రేమ అంటే దేవుని బిడ్డరా, తిమోతి తనకు ప్రేమైన కుమారుడని, తన నమ్మకస్తుడని దేవుని వాక్యం ద్వారా తిమోతి గురించి 1-2 మాటలు మనం విన్నాం. తర్వాత ఇప్పుడు చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము వచనము 2. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడు చెప్పండి? నమ్మకంగా ఉండెను. ఇల్లు అంటే మళ్ళీ సంఘం, గృహం అంటే సంఘం, తోట అంటే సంఘం, కోట అంటే సంఘం, యెరూషలేము అంటే సంఘం. ఇవన్నీ సంఘానికి పోల్చబడి ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డరా. అలాగైతే ఇక్కడ దేవుని ఇల్లు అంటే సంఘం. సంఘంలో ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఎలా ఉండాలండి? స్త్రీ పురుషులు చెప్పండి, నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని సంఘంలో మోషే ఎలా ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి, నమ్మకంగా ఉన్నాడు. నమ్మకస్తులే పంపిస్తాడు కానీ నమ్మకం లేని వాడిని పంపిడు దేవుడు. దేవుడు తెలుసా తెలియదా? నమ్మకస్తులు ఎవరో అవనమ్మకస్తులు ఎవరో తెలుసా తెలియదా? ఒకసారి అక్కడ చెప్పండి, నిద్రపోకుండా ఉంటాను. తెలుసా? మీకు ఇంకొక మాట చెప్పాలంటే, హృదయ రహస్యం కలిగిన వారు చెప్పండి. నేను ఇక్కడ నిలబడ్డాను, నా హృదయం తెలుసుకున్న ఆయన ఎవరు? దేవుడు. మీ హృదయం తెలుసుకున్న ఆయన ఎవరు? దేవుడు. మన అందరి హృదయాలు తెలుసుకున్న ఆయన ఎవరు? దేవుడు. అందువల్ల నమ్మకస్తులు ఎవరో
నమ్మకస్తులు కాని వారెవరో ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి ఖచ్చితంగా తెలుసు. దేవునికి ఖచ్చితంగా తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుని మోషే దేవుని ఇల్లంతటిలో ఎవరట? నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో ఎవరు కోరుకున్నాడు ఇప్పుడు చెప్పండి? దేవుడు నమ్మకస్తుల్ని. అర్థమైందా మీకు? దేవుడు ఎవరిని కోరుకున్నాడు చెప్పండి? నమ్మకస్తులు. ఎవరికి నమ్మకంగా ఉండాలి చెప్పండి? దేవునికి నమ్మకంగా ఉండే వారిని కోరుకున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డరా, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా మనం చూస్తున్నాం. మోషే పడిన కష్టాలు ఇన్నంటారా అన్నంటారా? నమ్మకం ఉండాలంటే కష్టాలు వస్తాయా? తేలిగ్గానే నమ్మకం వస్తుందా? నమ్మకం రావాలంటే తేలిక వస్తుందా? కష్టాలు పడాలి కదండి. ఎన్ని కష్టాలు పడ్డాడు ఇశ్రాయేలు ప్రజలతో? ఏమండి, పడలేని కష్టాలన్నీ ఎవరు పడ్డాడు చెప్పండి? మోషే పడ్డాడు కదండి. ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత మీరు ఒక మాట చదవండి బైబిల్ కాదు, అంత దూరం నేను పోను కానీ ఒక మాట చదవండి త్వరగా. 106వ కీర్తన, అది 101వ కీర్తన చూడండి. 101వ కీర్తన వచ్చినము 6. నా యొద్ద నివసించినట్లు నా యొద్ద నివసించినట్లు దేశములో ఎవరిని కోరుకున్నాడు దేవుడు? నమ్మకస్తులు కోరుకున్నాడు. ఎక్కడ కోరుకున్నాడు? దేశంలో కోరుకున్నాడు. దేశంలో నా యొద్ద ఉండుటకు ఎవరు కావాలని కోరుకున్నాడు దేవుడు? నమ్మకస్తులు కావాలని కోరుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు చెప్పండి, దేవుడు కోరుకునేది ఎవరిని? ఇప్పుడు మీరు చెప్పండి. దేశంలో నమ్మకస్తులను కోరుకుంటాడు దేవుడు. పౌలు నమ్మకస్తులని తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. తిమోతి నమ్మకస్తులని తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. మోషే నమ్మకస్తులని తెలుసా తెలీదా? దేవునికి తెలుసు. దేవుడికి తెలుసు కాబట్టే నమ్మకస్తుల్ని దేవుడు ఏం చేశాడంటే లోకములో నుంచి ఎదురు చూస్తున్నాడు, నమ్మకస్తులను చూస్తున్నాడు కదా. మోషే అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. నిర్గమకాండంలో తన మామ గొర్రెల కాయటానికి మందను తోలుకొని వెళ్ళాడు అరణ్య ప్రదేశానికి. మందను కాచుకోవడానికి అరణ్య ప్రదేశంలో గొర్రెలు మేపుతున్న మోషేని ఆ పొద చూపించాడు. ఆ పొదలో మంట పడుతుంది, పొద కాలిపోలేదు. గొర్రెలు కాచుకునేవాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ మంట సాయ. మామూలుగా మంట మండాలంటే ఏం కాలిపోవాలి చెప్పాలి త్వరగా మీరు. పొద అంటే ఏమనుకున్నారు మీరు? ఒక చెట్టు ఏదో ఒకటి ఏం కావాలి చెప్పండి? కాలి పోవాలి. కాలిపోయే మంట వస్తే ఎవరికి ఏం బాధ ఉండదు, అంతేనా? కాలిపోయే మంట వస్తే ఎవరు ఇచ్చింతరంగా చూడరు. కానీ పొద అలాగే ఉంది, కాలిపోకుండా ఉంది. ఆ పొదలో ఏమగపడుతుంది? మంట అగపడుతుంది. మంట చూడటానికి వచ్చాడు ఎవరు? మోషే. మంట చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చిన వాడితో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. పొదలో ఉండి మాట్లాడుతున్నాడు, మంటల్లో ఉండి మాట్లాడుతున్నాడు. మోషే నన్ను చూడాలని నువ్వు అనుకుంటే నీ చెప్పులు ఇప్పు అన్నాడు. చెప్పుల దూరం నిప్పేశాడు. మోషే దగ్గరికి వచ్చాడు, పొద దగ్గరికి వచ్చాడు. పొదలో ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు, వారిని విడిపించడానికి, వారిని పాలు తేనెలు ప్రవశించే కానాను నడిపించడానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. నువ్వు వెళ్ళాలంటే నేను ఎలాగ వెళ్తానయ్యా? నేను గొర్రెలు కాస్తానికి వచ్చాను, మా మామ మందను కాస్తున్నాను అన్నాడు. అంతేకాదు ఐగుప్తు దేశంలో నాకంటే ఆ మాంత్రికులు, నాకంటే జ్ఞానం కలిగిన వారు, అద్భుతాల కార్యాలు చేయగలిగిన వారు అక్కడ ఉన్నారు. అయితే నేను ఏమీ తెలియదు, నేను గొర్రెలు కాసుకునేవాడు, నాకేం తెలుసు, నన్ను ఎట్ట పంపిస్తావు నువ్వు అన్నాడు. అనగానే దేవుడు అన్నాడు, నువ్వే వెళ్ళాలయ్యా అన్నాడు. మళ్ళీ అన్నాడు, మోసే తప్పు కట్టడానికి నేను నాలుక మందము, నాకు మాట సరిగా రాదు, నేను నత్తివాడిని అన్నాడు. ఏమన్నాడు? నేను నత్తివాడిని, ఐగుప్తులో నా మాట ఎవరు వినరు అన్నాడు. ఆయన అంటున్నా మాట ఒకటి అంటున్నాడు, నీ నోటికి నేను ఎలా ఉంటాను చెప్పండి? బోరగా ఉంటాను. నీ నోటి మాన్యత నేను చూసుకుంటా, నీకెందుకు వెళ్ళమన్నాడు. అప్పుడు ఒప్పుకున్నాడు మోసే వెళ్తాను. అప్పుడు దాకా ఒప్పుకోల, సాగులు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, గొర్రెల కాసుకానికి వచ్చిన మోసే దగ్గర ఏముందంట? హృదయంలో నమ్మకత్వాన్ని గుర్తించాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, మోసే వెళ్ళాడు. ఆ ఐగుప్తిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని ఆ కానానుకు తీసుకొచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. ఒక మాట అదే కీర్తనలు
106వ కీర్తన చూడండి. 106వ కీర్తన, 106వ కీర్తన వచనం 23. వచనం 23. అప్పుడు ఆయన 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను వారిని నేను నశింపచేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండా వారిని నశింపచేయకుండా ఉన్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే. ఇప్పుడు వినండి జాగ్రత్త. ఇప్పుడు వచ్చేసిన మీ పాఠం ఎవరు ఏర్పరచుకున్నారు? ఇప్పుడు చెప్పండి. మోషేని ఎవరు ఏర్పరచుకున్నారండి? దేవుడే ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ మన తలంపుల్లోకి ఊహల్లోకి బాగా ఎక్కాలి, బుర్రకి ఆలోచనలోకి ఎక్కాలి. అందుకు మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే సాక్ష్యం చెప్తున్నాడు. సరే, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. మోషేని ఎవరు ఏర్పరచుకున్నారండి? దేవుడే ఏర్పరచుకున్నాడు. మనుషులు కాదు ఏర్పరచుకునేది. దేవుడు ఏర్పరచుకున్నట్టుగా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. కింద వచ్చిన చదువు బాబు. ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి ఇశ్రాయేలు ప్రజల మీదకి రావాల్సిన కోపం ఏమైందంట? అడ్డుపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినట్టు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపం తెప్పించారు. కోపం తెప్పిస్తే మధ్యలో ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంట? వారి ఇద్దరు మధ్యలో ఏమయ్యాడంట? అడ్డుగా ఉన్నాడు. ఏమని బతిలాడుకుంటాడు ఇక ఆయన? అయ్యా, కోపం తీసేసుకోని ఆయనని ఈయన ఏం చేస్తున్నాడు? ఆ ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కోపాన్ని సల్లార్చాడు. ఎవరి కోపాన్ని? దేవుని కోపాన్ని, ఇశ్రాయేలు పట్ల ఉన్న కోపాన్ని మోషే మధ్యవర్తిగా ఏం చేశాడు? కోపాన్ని సల్లార్చాడు. నమ్మకస్తులు ఇప్పుడు చెప్పండి, నమ్మకస్తులు ఏం చేసేవాళ్ళు? దేవునికి వచ్చిన కోపాన్ని చెప్పండి సల్లార్చేవారు. దేవునికి వచ్చే కోపాన్ని. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని అనుకున్నాం కదండి ఎబ్రీ రాసిన పత్రికలో. అలాగైతే నమ్మకస్తుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మీద వచ్చిన కోపాన్ని మధ్యవర్తిగా ఏం చేశాడు? ఆయన కోపాన్ని సల్లార్చిన వాడిగా మనం చూస్తున్నాం. అంతే కదా ప్రేమ దేవుని బిడ్డరా. మోషే తన ఇల్లంతటిలో ఎవరంటే ఇప్పుడు చెప్పండి? నమ్మకస్తుడు. ఇంకొక మాట చూద్దాం చూడండి. ఎక్కడ? కీర్తనల గ్రంథము, కీర్తనలు 99వ కీర్తన, 99వ కీర్తన వచనము 6వ వచనం చదవక ముందు ఒక మాట. మొదటి సమూయేలు 2వ అధ్యాయం, మొదటి సమూయేలు 2వ అధ్యాయము వచనం 10 చూడండి. 10 మొదటి సమూయేలు 2వ అధ్యాయము 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుమువలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. 18వ వచనం చదవమయ్యా. 18వ వచనం కొంచెం ముందుకి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య యెహోవాకు ఏం చేస్తున్నాడంట? పరిచర్య చేయుచుండెను. 3వ వ్యక్తిని మీ మధ్యలోకి తీసుకుని వచ్చా. 3వ వ్యక్తి కాదు, 4వ వ్యక్తి. మొదటగా పౌలు నమ్మకస్తుడే. పౌలు దగ్గర ఉన్న తిమోతి నమ్మకస్తుడే. తర్వాత మోషే కూడా నమ్మకస్తుడే. ముగ్గురయ్యారు. 4వది ఇప్పుడు సమూయేలు కూడా మనం చూస్తే సమూయేలు కూడా సంఘంలో ఏం చేస్తుందట? దేవునికి పరిచర్య చేయుచుండెను. ఎవరికి పరిచర్య చేస్తున్నాడంటే సమూయేలు దేవునికి పరిచర్య చేస్తున్నాడు. చదవండి చూడండి. దేవునికి పరిచర్య చేస్తూ 18వ వచనం. వారి తల్లి అంటే అన్న తన కుమారుడికి అంగీ కుట్టించి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు వారికి ఇచ్చుతూ వచ్చిరి. యెహోవా సన్నిధిలో మనవి చేసుకొనగా ప్రతిగా యెహోవా నీకు సంతానము
ఇచ్చునుగాక. ఎవరికి సంతానం ఇచ్చునుగాక? అన్నాకి. మొదటి కుమారుడిని ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది. దేవునికి ఇస్తే మళ్ళీ ఏమన్నాడు దేవుడు? మళ్ళీ నీకునే సంతానము ఇస్తాను అంటున్నాడు. అయితే మొదటి సంతానమైన సమూయేలు సంఘములో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిచర్య చేస్తున్నాడు. అమ్మా, మన పిల్లలు సంఘములో పరిచర్య చేస్తున్నారా? వచ్చిపోతున్నారా? త్వరగా 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 ఈ ఒక్క మాట మీరే చెప్పాలి. ఇన్నిసార్లు త్వరగా త్వరగా ఎవరు చెప్పడం లా? ఏంటి? మన పిల్లలు సంఘములో పరిచర్య చేస్తున్నారా? సమూయేలు బాలుడుగా ఉన్నాడు, ఏలీ నాయకుడిగా ఉన్నాడు, ఏలీ సేవకుడిగా ఉన్నాడు, ఏలీ వాక్యం చెబుతున్నాడు, సంఘములో పరిచర్య చేస్తున్నాడు. ఏలీ దగ్గర ఎవరు? ఆయన కుమారులు కాదు, ఏలీ కుమారులు కాదు పరిచర్య చేస్తుంది. ఎవరు? అన్నా కుమారుడైన సమూయేలు పరిచర్య చేస్తున్నాడు, దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, రక్షించబడిన విశ్వాసులు నమ్మకస్తులు అనేవారు ఎవరికి పరిచర్య చేయాలి? చెప్పరే. మోషే ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? త్వరగా చెప్పండి. సౌలు 9వ అధ్యాయంలో పిలిచిన తర్వాత ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? దేవునికి. తిమోతి దేవుని నమ్ముకున్న తర్వాత ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? దేవునికి. సమూయేలు ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి. దేవునికి. మన పిల్లలు ఎవరికి పరిచర్య చేయాలి? అర్థమైందా? కొంచెమన్నా అర్థం కాలేదా? మన పిల్లలు ఎవరికి పరిచర్య చేయాలి చెప్పండి? దేవునికి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలి. వారినే దేవుడు అంటాడు నమ్మకస్తులు అని అంటాడు. నమ్మకస్తులు అని అంటాడు. నిద్ర వస్తున్నట్టు అందరికీ. మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏదియున్నది సున్నా. మనులు మాణిక్యాలు ఎన్నున్నా చెప్పండి, అది సున్నా. మధ్యలో ఎవరుండాలి చెప్పండి? యేసయ్య ఉండాలి. ఇప్పుడు చెప్పండి, సౌలుగా పౌలుగా మార్చినప్పుడు ఆయన హృదయంలో ఎవరున్నారు చెప్పండి? యేసయ్య ఉన్నాడు. తిమోతి హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మోషే హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. తర్వాత బాలుడైన సమూయేలు హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. అందువల్ల దేవుని పరిచర్య వారు సంఘములో చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘములో చేస్తున్నారు. అలాగైతే మన పిల్లలు సంఘములో ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి. పరిచర్య చేసే వారిగా ఉండాలి. పరిచర్య 18వ వచనం కదండి. పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిచర్య చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు రండి 99వ కీర్తనకి. ఇప్పుడు రండి. పరిచర్య చేసే వాళ్ళు ఏముందో, సంఘంలో నమ్మకస్తులకు ఏముందో, సంఘంలో చేర్చబడిన వారు నమ్మకంగా దేవుని పనిచేసే వారికి ఏముండాలనో అక్కడ మనం చూద్దాం. చూడండి 99:6 వచనం. 99:6 కీర్తనలు. ఆయన యాజకులలో మోషే ఆరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారందరూ కలిసి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చిన. సాబాబు, ఇక్కడ కొంతమంది యాజకులు ఉన్నారు. ఎవరెవరు? మోషే ఉన్నాడు, ఆరోను ఉన్నాడు. ఇది యాజకత్వ కుటుంబంలో పుట్టిన వారు. ఓకే, వీరితో కలిసి ఎవరు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు బాలుడైన సమూయేలు ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? ఏం చేయడానికి వాళ్ళ మధ్య కూర్చున్నాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. ఏం చేయడానికి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు? ఆయన ప్రార్థన చేసే వారిలో మొదట పరిచర్య. రెండేది ఏముండాలి? వాళ్ళలో ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం లేకపోతే పరిచర్య చేయలేరు. అర్థమైంది మీకు? ఇప్పుడు ప్రార్థన జీవితం ఉంటే ఏం చేయగలరు చెప్పండి? పరిచర్య చేయగలరు. అంటే ఎలా కలిగింది తల్లి? ప్రార్థన ద్వారా కలిగిందా? ప్రార్థన లేకుండా కలిగిందా? అన్న సహోదరి కుమారుడైన సమూయేలుని రండి 1వ అధ్యాయం 10వ వచనం మీరు ఏం చేసిందంట? ప్రార్థన ద్వారా అన్న కుమారుడి కంటే ఆ కుమారుడు ఎవరి దగ్గరికి వెళ్ళారంట? యాజకుల దగ్గరికి వెళ్ళి, పెద్దవారి దగ్గరికి వెళ్ళి, ఈయన కొంచెం వయసులో తక్కువవాడైనా వారి మధ్యలో కూర్చొని ఏం చేస్తున్నాడంట?
ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే వారి ప్రార్థన ఆలకించి, ఎవరు ప్రార్థన ఆలకించి? త్వరగా చెప్పండి. ఎవరు? మోషే, ఆరోను, సమూయేలు చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడంట? ఆలకించి. ఇప్పుడు చెప్పండి, మనం ప్రార్థన చేయాలి, ఎవరు ఆలకించాలి? దేవుడైన యెహోవా ఆలకించాలి. పేమెంట్ దేని పెట్టారా? సమూయేలు ప్రార్థన పరుడిగా మనం చూస్తున్నాం కదండి, పరిచర్య చేసిన వాడిగా మనం చూస్తున్నాం, ప్రవర్తగా మనం చూస్తున్నాం. ఇక రకరకాల పేర్లు ఉన్నాయి ఆ బాలుడికి. అలాగైతే ప్రేమేంటి దేని పెట్టారా? ఇంచుమించు ఇప్పుడు మనం నలుగురిని చూసాం, నమ్మకస్తుల్ని. ఎవరిని నమ్మకస్తులను చూసాము? మొదటగా పౌలు నమ్మకస్తుడు, రెండేది తిమోతి నమ్మకస్తుడు, మూడేది మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నాలుగేది సమూయేలు నమ్మకమైన వాడు. ఇప్పుడు మేము నన్ను ప్రార్థన చేయమని చెప్పాను అనుకోండి, వచ్చి ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? చెప్పయ్యా ప్రార్థన. అది ప్రార్థన అంటే. నా బాధ ఏంటంటే మిమ్మల్ని అందరినీ పెడబోయి చెప్పాలని, అంతే నా బాధ. ఇక్కడికి వచ్చి ప్రార్థన ఏదో చెప్తుంటారు, ఏదో చెప్తా ఉంటారు. అట్ట కాదు, వాక్య విధానం మనం ఏమన్నామా వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు. వాక్యం ఒకవైపు, ప్రార్థన వైపు ఒకవైపు కాకూడదు. ఆరాధనలో వాక్యం వైపు ఒకవైపు, స్తుతియాగం ఒకవైపు కాకూడదు. రెండు లింకులు ఉంటాయి, లింకులు కలుపుకోవాలి. ఆరాధనలో వాక్యానికి మన స్తుతియాగానికి లింకు కలుపుకున్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు అని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమేంటి అనమాట. అలాగైతే ఇక్కడ నలుగురు భక్తులు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నవారిగా మనం చూస్తున్నాం. ఇక మనకు తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం ముగిస్తా తొందరపడగా. బయట చల్లంగా ఉంది, ఎండ వస్తుందేమో ముగిస్తాం అనుకున్నా. చల్లంగా ఉంది కనుక వాతావరణం కొంచెం ముందుకు సాగుతాం. ముందుకు సాగిన ఒక మాట వెళ్ళండి, 5వ మాట చెప్పి ముగిస్తాను. 25వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉన్నను అతడు ఒక అధికారి వచ్చాడు, ఒక తోటమాలి వచ్చాడు, ఒక అధికారి వచ్చాడు. కొంతమంది దాసులను దగ్గరికి పిలిచాడు. కొంతమంది దాసులను పిలిచి, నేను యాత్ర చేయడానికి వెళుతున్నాను, నేను తిరిగి మళ్ళీ వస్తాను అని చెబుతూ ఏం చేశాడంట? ఒకరికి ఏం చేశాడంట? 5 తలాంతులు అప్పగించాడు. ఒకరికి ఎన్ని అప్పగించాడు? 2 అప్పగించాడు. మరొకరికి ఎంత అప్పగించాడు? ఒకటే అప్పగించాడు. ఆయన యాత్ర చేయడానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల సహాయం కలిగి భూమి మీదకి దిగి వచ్చాడు. సిలువ మానెక్కి మనందరి కొరకు బలియాగంగా యేసు ప్రభు చనిపోయాడు. ఆయన తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఆయన తిరిగి 2వ రాకడలో రాబోతున్నాడు. ఈ రైతు కూడా, యజమానుడు కూడా తలాంతులు ఇచ్చాడు. ఏ తలాంతులు ఇచ్చాడు? ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఇచ్చి ఖాళీగా కూర్చోండి అని చెప్పాడా? వ్యాపారం చెయ్యండి అని చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? వ్యాపారం చెయ్యండి. వ్యాపారం చేసేవాళ్ళకి తెలుసు కదా, 10 రూపాయలు పెడితే ఎంత లాభం రావాలి? కనీసం పావులైనా రావాలిగా. వ్యాపారం చేస్తే పావులైనా రావద్దు, 10 రూపాయలు పావులైనా రావు. 100కు 10 అయినా మన బైబుల్ లెక్క ప్రకారం, దశమ భాగం ప్రకారం ఏమండి, 100కి ఎంత రావాలి? 10 అయినా లాభం రావాలి. వ్యాపారం చేయమని చెప్పాడు. అయితే 5గురు ఏం చేశారు ఇప్పుడు చెప్పండి? వ్యాపారము చేశారు. 2 ఇచ్చిన వాడు ఏం చేశాడు? వ్యాపారము చేశాడు. 1 ఇచ్చిన వాడు వ్యాపారం చేయలే. ఏం దాచిపెట్టాడు తెలుసా? 1 ఇచ్చిన వాడు దాచిపెట్టుకున్నాడు. ఎందుకు దాచిపెట్టుకున్నాడు? అయ్యా కింద మీరు సరిగ్గా వచ్చినారు, నాకు ఇచ్చిన యజమానుడు ఖచ్చితంగా వస్తాడు. బలి చెప్పాడండి. వాడు ఆడంటే నాకు బలిష్టం. ఈ ముందు 2 కంటే ఈడంటే నాకు బలిష్టం. వాడు మళ్ళీ వస్తాడు, ఆ యజమానుడు మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా రుమాల్లో కట్టాడంట. రుమాలు అంటే కండవులో కట్టాడంట. గుంట తీసేయడంట, గుంటలో దాచి పెట్టాడంట. దాని మీద మాంసం వేసుకొని జాగ్రత్తగా కొనుక్కున్నాడంట. చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడంట. దాచిపెట్టి
యజమానుడు వస్తాడు, ఎప్పుడైనా సరే నేనేం చేయాలి, నా యజమానుడు నేను ఇచ్చింది ఇవ్వాలి అనుకున్నాడట. అనుకుని ఆ యజమానుడు వచ్చాడు. రావటం ఒకటోడి కాడికి రాలా. ఒకటోడి కాడికి వస్తే భలే ఉండేదేమో. ఒకటోడి కాడికి రాకుండా 5 ఇచ్చిన వాడి కాడికి వచ్చాడు. అయ్యా నేను ఇచ్చిన తలాంతులు ఏం చేశావు అని అడిగాడు దాసుని. అయ్యా నువ్వు నాకు 5 ఇస్తే నేను ఎన్ని చేశా, 10 చేశా. నువ్వు 5 ఇస్తే నేను 10 చేశా అనగలనే ఆ అధికారి, ఆ యజమానుడు ఆ దాసుడు ఏమన్నాడు మీరు చెప్పండి. చెప్పండి, అందరూ చెప్పండి. నేను ముగిస్తే వాక్యం చెప్పాను, ముగిస్తే చెప్పండి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకాన్ని కలుపుకోండి అక్కడ. నమ్మకమైన నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నీకు ఇచ్చిన కృపావరంలో, నీకు ఇచ్చిన రక్షణలో నువ్వు ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. దేవుడు కోరుకుంటుంది, భూమి మీద నమ్మకస్తులు కోరుకున్నాను అని మనం కీర్తనలో చదివాం. అలాగైతే 5 ఇచ్చిన వాడు 10 చెప్పంలోనే ఆ అధికారి, ఆ యజమానుడు, ఆ తలంతులు ఇచ్చిన వాడు సంతోషపడ్డాడా, దుఃఖపడ్డాడా? త్వరగా చెప్పండి. సంతోషించాడు. 4 ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాడు, ఆ 2 ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏ తలంతులు తీసుకురా అన్నాడు. అనంగంలోనే అయ్యా నువ్వు 2 ఇచ్చావు, వెళ్ళేటప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు, నేను దీన్ని ఏం చేశా, 4 చేశా. ఇప్పుడు చెప్పండి, 4 చేసిన వాడిని ఏమన్నాడు దేవుడు? 4 ఆయన్ని బలా అన్నాడు. 10 చేసిన ఆయన ఏమన్నాడు చెప్పండి. ఎందుకు అన్నాడు మీరు చెప్పాలి. ఇప్పుడు దీని అర్థం చెప్తే నేను అర్థం చేస్తాను. ఇప్పుడు 2 ఇస్తే 4 చేసిన ఆయన్ని బలా అన్నాడు, 5 ఇస్తే 10 చేసిన ఆయన్ని బలా అన్నాడు. ఇక వాడిని పక్కన పెడదాం. ఒకటోండి, ఇద్దరిని నమ్మకస్తులు అన్నాడు, ఇద్దరిని బలా నమ్మకమైన మంచి దాసులారు అన్నారు. ఎందుకు అన్నారు? ఎవడి సామర్థ్యం పొందే వాడికి దేవుడు ఇచ్చాడు. నీ సామర్థ్యం ఏందో నీకు ఇచ్చాడు, నా సామర్థ్యం ఏందో నాకు ఇచ్చాడు. ఎవరు సామర్థ్యం పొందేవారు దేవుని పరిచర్య సంఘములో చేయాలి. ఎక్కడ చేయాలి చెప్పండి? సంఘంలో. సమూయేలు సంఘంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిచర్య చేయించుండేను. ఎవరు సామర్థ్యం పొందేవాడికి దేవుడు తెలుసు కనుక దేవుడు ఇచ్చాడు. 1 ఇచ్చేవాడి కాడికి పోయాడు. 1 ఇచ్చిన వాడు రాంగలను అయ్యా జాగ్రత్తగా దాచిపెట్టానయ్యా, గుంట దిగానయ్యా, రువ్వాలు కట్టానయ్యా, ఇదిగో నీ తలంతు నీకని ఇచ్చాడు. వాడిని ఏమన్నాడమ్మా? సోమరవైనా చెడ్డదాసుడా, వృద్ధాగా నీకు నేను ఇచ్చా. నీకు ఇచ్చిన రక్షణ అదే, నీకు ఇచ్చిన రక్షణ అదే. నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు. నీకు ఇచ్చిన రక్షణ నీ కాడే పెట్టుకుంటే ప్రయోజనము లేదు. నీ రక్షణను కొనసాగిస్తూ నీ జీవితంలో నమ్మకం ఉంటూ ఇతరులని ప్రభు దగ్గరికి, అనేక ఆత్మల సంఘానికి ప్రభు దగ్గరికి మనం ఏం చేయాలి? నడిపించే వారిగా ఉండాలి. అమ్మా అయ్యా నీకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకో, నమ్మకంగా నీ రక్షణలో కొనసాగు. ఇతరులు కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి, అనేక ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించే వారిగా ఉండాలి. అందుకని వాడు అన్నాడు సోమరవైనా చెడ్డవాడు అన్నాడు. ఇప్పుడు మనము ఆ 2లో ఉందామా, ఈ 1లో ఉందామా? బైబిల్ మూసేసాను మీకు చెప్పే నిర్ణయం మీదే నాయన. యవనస్తులారా, 1లో ఉందామా, 2 ఇచ్చిన వాళ్ళలో ఉందామా, 5 ఇచ్చిన వాళ్ళలో ఉందామా? నిర్ణయాలు ఎవరి చెప్పండి. ఇప్పుడు మనయే. ఎవరి నిర్ణయమో వాళ్ళదే. అర్థమైందా? నేను చెప్పని మీకు అంతం లేదు, కానీ ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచాల మీద కూర్చోండి, భోజనం పద దగ్గర కూర్చోండి, మాట్లాడండి. దేవుని వాక్యమే మాట్లాడండి. 2 మాట్లాడగాకండి. దేవుని వాక్యమే మాట్లాడండి. ఈ వాక్యం మనం మాట్లాడుకోవడం ద్వారా మన విశ్వాసం ఎక్కువైద్దని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి లేఖన భాగాలు మన కొరకు దీవించి ఆశ్రయించబడును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మీ వందనాలు. మరొక నూతన దినం ప్రభావాలకులైన మాకు ఇచ్చావు తండ్రి, మీ వందనాలు. మీ పాదాలు చెంతగా చారగా మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాను. సంఘములో, తోటలో, గృహంలో తండ్రి నా ప్రభా, ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లుగా, తిమోతి నమ్మకంగా ఉన్నట్లుగా, సమూయేలు నమ్మకంగా ఉన్నట్లుగా, అదిగో 5 తలంతులు తీసుకున్నవాడు అలా నమ్మకమైన వాడిగా, 2 తలంతులు తీసుకొని 4 తలంతులు చేసిన వాడు బలా నమ్మకమైన దాసుడా అని చెబుతున్నావు తండ్రి. సోమరుణ్ణి చెడ్డవాడా అంటున్నావు నాయన. మేము సోమరం వల్లే చెడ్డవాడిగా ఉండకుండా, చెడ్డదారిగా ఉండకుండా
బలా నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా పురుకొల్పమని, సిద్ధపరచమని, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ, చెదిరిన ఆయన మా గృహాలకు బయలుదేరి మేము వెళుతుంటుండగా మాతో మీరుండండి, మాలో మీరుండండి, మమ్మల్ని విడిచిపెట్టగాకండి. అపవాది మమ్మల్ని దొంగిలించేవాడిగా, వాడు వైపు తిప్పుకునేవాడిగా అపవాదు కాసుకొని ఉంటుండగా నీ కాపుదల మా మీద ఉంచమని, క్షేమకరంగా ఎవరి గృహాలకు మనం చార్చమని, మీ చిత్తం అయితే మీరు రాకపోతే మరొక నూతన దినము, ప్రభు దినము ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి మమ్మల్ని అందరినీ ఆదివారం ఆరాధనలో మమ్మల్ని సిద్ధపరచమని, ఇంకా అనేక మందిని మేము పురుకొల్పి మీ మందిరానికి, మీ ఇంట్లోకి, మీ సంఘానికి తీసుకొచ్చే వారిగా మమ్మల్ని పురుకొల్పమని, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన శక్తి కలిగిన, జీవం కలిగిన యేసు ప్రభు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో